మిత్రులారా నమస్తే. పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం. దశమస్కంధంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చెప్పుకోబోతున్నాం. ఉలూఖల బంధనం అంటాం. ఉలూఖల అంటే రోలు, ముఖము ఆకాశము వైపుగా కలది అని. రోలుకు ఆ గుంత మాదిరి ఉండే భాగం పైకి ఉంటుంది కాబట్టి ముఖము ఆకాశం వైపు కలిగినది రోలు, ఉలూఖల. అటువంటి రోటికి బాలకృష్ణుని బంధించాలనుకున్నది యశోదమ్మ. అయితే ఈ భాగవతంలో పోతన గారు ఆ రచనలో పరమాద్భుతమైనటువంటి శైలిని అనుసరించారు. భాగవతంలోనే అద్భుతమైనటువంటిది దశమస్కంధం. మనకు గ్రంథాలలో రామాయణం అంటే ప్రధానంగా సుందరకాండ చాలా గొప్పగా చెప్పుకుంటాం. మహాభారతంలో మొదట చదవాల్సి వస్తే విరాట పర్వం చదవాలనుకుంటాం. భగవద్గీతలో భక్తియోగం మొదట చదవడం గొప్పగా భావిస్తాం. అలాగా భాగవతంలో దశమస్కంధాన్ని వినడం కానీ దశమస్కంధాన్ని చదవడం కానీ చాలా గొప్ప విశిష్టత. ఎందుకు ఇవి అంటే మన యొక్క మార్గాన్ని, మన యొక్క జీవన సంవిధానాన్ని, మనం చూసే దృష్టిని మార్చివేసేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటివి ఇవి. కాబట్టి మనం ఆ దశమస్కంధంలో ఒక పద్యం కావచ్చు, ఒక పద్య పాదం కావచ్చు, మన జీవితాన్నే పరివర్తన చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు పోతనామాత్యుడు తెలియజేశాడు. ఏమిటి ఇప్పుడు చెప్పబోయే పద్యం యొక్క విశిష్టత అంటే, పద్యంలో నిందాస్తుతి అనేటటువంటి ఒక అలంకారం, ఒక చమత్కారమైనటువంటి అలంకారం. అంటే పైకి నిందలాగా కనిపిస్తూ ఉంటుంది, కానీ భగవంతుడి స్తుతి అంతర్లీనంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక పద్యంలో మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు పోతన గారే ఒక్క చోట ఉండవు అంటూ యశోదమ్మ అంటుంది. ఒక చోట ఉండవు అంటే ఆయన సర్వాంతర్యామి, బుద్ధిగా ఉండవు అంటుంది. ఆయన త్రిగుణాతీతుడు. కాబట్టి ఇలా ఆయన స్వభావాన్ని ఒక పద్యంలో చెప్పడం ఒక ఎత్తు, కానీ భగవంతుడి యొక్క దశావతారాల్ని ఒక పద్యములో గుదిగుచ్చి చెప్పడం అనేది అది పరమాద్భుతమైనటువంటి శైలి. అలా నిందాస్థితిలో ఒక పక్క బాలకృష్ణుణ్ణి యశోదమ్మ నిందిస్తూ ఉండగా మనకు అందులోనే దశావతారాలు కనిపిస్తాయి. అలాంటి ఆ పరమాద్భుతమైన పద్యాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. తోయంబులివియని తొలగక జొచ్చెదు తలచెదు గట్టైన తరల నెత్త మంటితో నాటలు మానవు కోరాడెదు ఉన్నత స్తంభంబులుపబోయెదు అన్యుల నల్పంబులడు గంగబారెదు రాచవేటల జాల రవ్వ తెచ్చెదు అలయవు నీళ్లకు నడ్డంబు గట్టెదు ముసలివై హలి వృత్తి మొనయజూచెదు అంబరంబు మొలకు నడుగవు తిరిగెదు ఇంక కల్కి చేతలేల పుత్రా నిన్ను వంపవ్రాల్పనే నేరననియో నీ విట్టు క్రిందు మీదు నెరుగకునికి. మనం ఒక్కసారి ఈ పద్యం భావాన్ని స్మరించుకుంటే ఆ దశావతారాలు కూడా మనకు దర్శనమిస్తాయి. తోయంబులివి అని తొలగక చొచ్చెదు. తోయంబులు అంటే నీళ్లు. నీళ్లు కనిపిస్తే పిల్లలు చాలా ఆనందంగా ఉల్లాసంగా నీళ్లతో ఆడుకుంటారు, నీళ్ళలోకి దూకేస్తారు. అది ఎంత ప్రమాదము, ప్రాణాలని తీస్తుందని కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండదు. కాబట్టి నీళ్ల దగ్గర మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. అలా బాలకృష్ణుడు కూడా అది లోతేమి, దాని నీళ్లతో మనకు ప్రమాదం ఏమీ తెలియకుండా నీళ్ళలోకి దూకేస్తూ ఉంటాం అంటోంది యశోదమ్మ. ఇది నింద. కానీ ఇందులో ఉండే అంతర్లీనంగా భావం ఏమిటంటే, సాక్షాత్తు పరమాత్ముడు మత్స్యావతారంలో మహాసముద్రంలోకి ప్రవేశించాడు. మత్స్యావతారం అంటే మనకు గుర్తొస్తుంది, ఆ సత్యవ్రతుడు జలతర్పణను వదులుతూ ఉంటే ఒక చిన్న చేపపిల్ల రూపంలో చేతిలో పడడం, ఆ విధంగా ఆయన చేపపిల్లను ఒక్కొక్క చోట ఉంచుతూ రాగా సముద్రంలో వేస్తే మహామత్స్యంగా మారటం. అప్పుడు ఆ సృష్టి ప్రళయం నుంచి రక్షించడం కోసం
సప్తర్షుల యొక్క నావలో సత్యవ్రతుని కూడా రమ్మని చెప్పడం, సత్యవ్రతుకి జ్ఞానాన్ని బోధించడం, ఇదంతా మనకు మత్స్యావతారం. మరొక సందర్భం కూడా మనకు చేప రూపంలోనే సోమకాసురుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటే మనకు విష్ణువు మత్స్యావతారంలో వెళ్ళి ఆ సోమకాసురుని సంహరించి ఆ వేదాల్ని బ్రహ్మకు అప్పగించడం, ఇది మత్స్యావతారం. సో ఆ విధంగా ఆయన సముద్రంలో దూకడం అనేది ఇక్కడ మనం ఆ మత్స్యావతారాన్ని గుర్తు చేసుకుంటాం. తలచెదుగట్టైన తరల నెత్త, పిల్లలు ఆడుకునేటప్పుడు అది పెద్ద బండైనా కొండైనా లెక్క పెట్టరు, దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళ శక్తి ఏది, అవన్నీ పిల్లలకు తెలియదు. అదే అంటుంది బండనైనా ఎత్తడానికి ప్రయత్నం చేస్తామని. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక్కసారి క్షీరసాగర మథనాన్ని గుర్తు చేసుకున్నట్టయితే దేవతలు రాక్షసులు అమృతం కోసం మధించేటప్పుడు ఆ మందర పర్వతం మునిగిపోతూ ఉంటుంది. ఆ మందర పర్వతాన్ని ఎత్తడం కోసం శ్రీమన్నారాయణుడు కూర్మావతారాన్ని దాల్చాడు, ఆ మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడు. అది ఆ కూర్మావతారాన్ని దర్శించడం. మంటితో ఆటలు మానవు కోరాడెదు, పిల్లలంటేనే మట్టితో ఆడుకుంటారు, ఆడుకోవడం కాదు మట్టి అంతా నెత్తిన పోసుకుంటారు. అలాగే ఇక్కడ శ్రీమన్నారాయణుడు వరాహావతారంలో భూదేవిని రక్షించడానికి హిరణ్యాక్షుని బారి నుంచి రక్షించేటప్పుడు తన కోరలతో ఆ భూమిని పైకెత్తుతాడు. అది ఇక్కడ మనం వరాహావతారం. ఉన్నత స్తంభంబులూపబోయదు, పిల్లలు ఆడేటప్పుడు స్తంభాలను కూడా ఊపడానికి ప్రయత్నం చేస్తారు. స్తంభం కదులుతుందా, కానీ వాళ్ళ ఆటల్లో అదొక భాగం. అదే అంటుంది యశోదమ్మ. అయితే ఇక్కడ మనకు స్తంభం అంటూనే గుర్తొచ్చేది హిరణ్యకశిపుని సంహరించడానికి, ప్రహ్లాదుని రక్షించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నరసింహావతారంలో ఆవిర్భవించడం. అన్యుల నల్పంబులడుగబారెదు, పిల్లలు తాము ఏదైనా తమకు నచ్చిన వాటిని, అది బొమ్మలైనా తినే వస్తువులైనా, ఇతరుల దగ్గర కనిపిస్తే అరే వీళ్ళు పరాయి వాళ్ళే, మనం ఎట్లా అడగాలి, ఇంత స్వల్పమైన నేను అడగటం ఏమిటి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి పోయి చేయి చేస్తూ ఉంటారు. అలా అంటుంది. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర నువ్వు వెన్న కోసమో ఇంకోటి దానికోసమో చేయి చేస్తూ ఉంటావని నిందిస్తూ ఉంది. కానీ ఈ నిందలో మనకు ఒకసారి మనం వామనావతారం గుర్తు చేసుకున్నట్లయితే, బలిచక్రవర్తి వామనుణ్ణి మణులు కావాలా, మాణిక్యాలు కావాలా, మేడలు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా అంటే అవేవి వద్దు, 3 అడుగుల నేల చాలు అంటాడు. అంటే అంత స్వల్పమైనటువంటి కోరడం అనేటటువంటిది. అయితే ఆ తర్వాత ఆయన త్రివిక్రమావతారం దాల్చడం, బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయడం, అది మనకు ఆ వామనావతారంలో జరిగేటటువంటి విషయాలు. రాచవేటల చాలా రవ్వ తెచ్చదు, ఇక్కడ రాచవేటల రవ్వ తేవటం అంటే గ్రామంలో ఆ వీధుల్లోకి వెళ్ళి పిల్లలతో ఏదో ఒకటి గొడవలు తెచ్చి ఇంటి మీదకి సమస్యలు తెస్తూ ఉంటావు అని నిందించడం ఒకటి. కానీ ఇక్కడ పరశురామ అవతారం గుర్తు చేసుకున్నట్టయితే ఆయన తన తండ్రిని చంపినటువంటి ఆ క్షత్రియ వంశాన్ని నిర్మూలనం చేయాలని 1 కాదు 2 కాదు 21 సార్లు దండెత్తి అరాజకం చేస్తాడు. అరాజకం అంటే రాజులనేవాడే లేకుండా, భూమి మీద రాజులనేవాళ్ళు లేకుండా చేసి ఆ అపకీర్తిని మూటగట్టుకున్నాడు. అలా ఏదో గొడవ తెచ్చి నింద తెచ్చుకుంటావు అని యశోదమ్మ అంటోంది. అలా ఎవు నీళ్లకు నడ్డంబు గట్టెదు, పిల్లలు నీరు ప్రవహిస్తూ ఉంటే దానికి విసుగు లేకుండా, ఇబ్బంది అనిపించుకోకుండా మట్టి తెచ్చి ఆనకట్ట కడుతూ ఉంటారు. ఆ నీళ్ళని ఏదో విధంగా ఆపడానికి ఎంత శ్రమకైనా ఓర్చి కడుతూ ఉంటారు. వాళ్ళు అందులో ఆనందం పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆ మాట అంటోంది మనకి ఆ శ్రీరామచంద్రుడు మహాసముద్రంలో సేతువు కట్టి రావణాసురుని సంహరించి సీతమ్మను తెచ్చుకోవటం అనేది మనకి ఇక్కడ గుర్తొస్తుంది. ముసలివై హలి వృత్తి మునయజూచెదు, ఇక్కడ పిల్లలు సాధారణంగా ఏది చూస్తే దాన్ని అనుకరిస్తూ ఉంటారు. ఒక వృద్ధ రైతు హలం నాగలి భుజాన్ని వేసుకొని వెళ్ళడాన్ని చూశాడు. బాలకృష్ణుడు అవన్నీ అనుకరిస్తూ ఉన్నాడు. అలాగే అయితే ఇక్కడ ముసలము అంటే రోకలి, హలివృత్తి అంటే హలము అంటే నాగలి చేత పట్టుకున్నవాడు. బలరామ అవతారాన్ని మనం స్మరించుకోవాలి. అంబరంబు మొలకు నడుగవు తిరిగెదు, పిల్లలకి మనం గమనించినట్లయితే వస్త్రాలంటూ ధరించకుండా
మొలనూలు లేకుండా ఆడుకోవడానికే ఇష్టపడతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మనం బలవంతంగా డ్రాయర్ వేసుకో, గౌన్ వేసుకో, చొక్కా వేసుకో అంటాం, కానీ పిల్లలు అలా బిత్తలు ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. అయితే ఇక్కడ బౌద్ధావతారంలో ఆయన ఒక క్షత్రియుడు అయినప్పటికీ కూడా ఒక సన్యాసిగా దిగంబరంగా బౌద్ధావతారంలో భగవంతుడు దర్శనమిస్తాడు. ఇంక కల్కి చేతలేల పుత్ర. కల్కి చేతలు అంటే జగడపు పనులని, ఏదో ఒకటి గొడవ తెచ్చే పనులు ఎందుకు అని నిందించడం. కానీ ఇక్కడ కల్కి అంటే కల్కి అవతారం. భగవంతుడు కల్కి అవతారంలో ఇంకెంతమంది దుష్టుల్ని శిక్షించడానికి నువ్వేం చేస్తావో కదా అనడం అనేది ఇక్కడ స్తుతించడం. నిన్ను వంపవ్రాల్పనే నేరననియో, నిన్ను లొంగ తీసుకోవటానికి, నిన్ను అదుపు చేయటానికి నేను సమర్థురాల్ని కాదనే కదా నువ్వు ఇట్టు కిందు మీదు నెరుగకునికి, కింద మీద తెలియకుండా మిడిసిపడుతున్నావు. ఇక్కడ కూడా కృష్ణుడిని కింద మీద తెలియకుండా మిడిసిపడుతున్నావు అని యశోదమ్మ అంటే ఒకసారి మనకు త్రివిక్రమావతారం దర్శనమిస్తుంది. ఆ బ్రహ్మాండ భాండం అంతా కూడా ఇంతింతయి ఒటుడింతయి అంటూ కూడా ఆ వామనుడు త్రివిక్రముడుగా ఎదిగిన తీరు. కాబట్టి ఆ విధంగా భగవంతుడి యొక్క దశావతారాల్ని ఒక్క పద్యంలో, ఒక్క సీసపద్యంలో తెలిపినటువంటి పోతన గారికి శిరమోడ్చి సాష్టాంగ నమస్కారం చేస్తూ మిత్రులారా ధన్యవాదాలు. మరో పద్యంతో తర్వాతి వీడియోలో కలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.